హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను విశ్వ 2024లో మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ కాంబోలో వచ్చినటువంటి సినిమా కల్కి 2898 AD. సో ఈ సినిమాకి సంబంధించి నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ గారు సూపర్ గా నటించారు. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు పార్ట్ 2 గురించి కొన్ని లీక్స్ అయితే ఇచ్చారనమాట. సో యాక్చువల్లీ పార్ట్ 1 లో కానీ చూసుకున్నట్లయితే కథ మొత్తం ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ దీపికా పదుకునే గారిని కాపాడేటటువంటి సీన్సే ఎక్కువ ఉంటాయి. సో మైథలాజికల్ గా కనెక్ట్ చేసినప్పటికీ సినిమాకి సంబంధించి పూర్తి అంటే మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో ఇంకా సినిమాలోకి ఎంటర్ అవ్వలేదు. సో ఈ మెయిన్ స్టోరీ మొత్తం పార్ట్ 2 లో ఉండబోతుందని ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు చెప్పారు. ఇక పార్ట్ 1 లో చూసుకున్నట్లయితే కమల్ హాసన్ గారు ఉన్నారా లేదా అనే విధంగా ఉంటుంది. బట్ పార్ట్ 2 లో చూసుకున్నట్లయితే కమల్ హాసన్ గారు అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్యనే ఎక్కువ స్టోరీ నడుస్తుందంట. ఇక ఖచ్చితంగా సినిమాలో ఒక లీడ్ రోల్ అయినటువంటి దీపికా పదుకునే గారికి కూడా కాస్త ఎక్కువ క్యారెక్టర్ ఉంటుందంటారు కంపేర్ చేసుకుంటే. సో ఓవరాల్ గా నాగ్ అశ్విన్ చూసుకున్నట్లయితే మేబీ ఈ సినిమాను ఒక సైన్స్ ఫిక్షన్ లోనే తీసుంటే మేబీ జనాలకు ఎక్కేది కాదేమో. బట్ దీన్ని మైథలాజికల్ గా మహాభారతంలో ఉన్నటువంటి కురుక్షేత్రానికి కంపేర్ చేసేసరికి సో సినిమా అనేది ఆ లెవెల్లో హిట్ అయ్యింది. సో ఒక పరంగా చూసుకున్నట్లయితే నాలెడ్జబుల్ మూవీ అని కూడా చెప్పొచ్చు కల్కి 2898 AD ని. సో నాగ్ అశ్విన్ పార్ట్ 2 ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నారని ప్రొడ్యూసర్ గారు చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఒక కాస్త ఫన్నీ మూమెంట్ ఏంటంటే స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ గారు కథని కమల్ హాసన్ గారికి ప్రభాస్ కి అమితాబ్ బచ్చన్ చెప్తున్నప్పుడు వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదంట. నాగ్ అశ్విన్ గారు అనుకున్నారు ఓకే కథ అంతా నీట్ గానే ఉంది, మొత్తం బండిలంతా ఇచ్చాము, అందరూ చదివే విధంగానే ఉంది కదా, బట్ ఎందుకు అర్థం కావట్లేదు అనుకున్నారు. బట్ ఓవరాల్ గా నాగ్ అశ్విన్ ఏం చెప్తే అవి చేశారనమాట యాక్టర్స్. సో ఓవరాల్ గా స్క్రీన్ మీద చూసేసరికి ఇది సినిమా అన్న విధంగా నాగ్ అశ్విన్ గారు ప్రూవ్ చేసుకున్నారు ఆయన్ని. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే పార్ట్ 2 మీద జనాలు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. అండ్ అశ్విని దత్ గారు ఇచ్చినటువంటి ఈ ఎలివేషన్స్ తో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ సినిమా అనేది ఈ 2025 ఏప్రిల్ నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో 2026 లో రిలీజ్ చేసేస్తామని చెప్తున్నారు. సో ఈ క్రమంలో కల్కి 2898 AD మీద మీ ఒపీనియన్ ఏంటంటే నాకైతే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఇటువంటి ఒక వర్షన్ నేను చూడలేదంటే చాలా హాలీవుడ్ మూవీస్ చూస్తాను కానీ ఓన్లీ సైన్స్ ఫిక్షన్ లోనే ఉంటాయి. ఇక తెలుగులో మైథలాజికల్ అంటే ఇండియన్ మూవీస్ చాలానే ఉన్నాయి కానీ ఈ రెండు మిక్స్ చేసి ఇంత పర్ఫెక్ట్ గా సినిమా తీయడం అనేది అంత ఈజీ అయిన విషయం అయితే కాదు. సో నాకైతే బాగానే నచ్చింది. సో మీ ఒపీనియన్ ప్రకారం సెకండ్ పార్ట్ ఏ లెవెల్లో ఉండబోతుంది అనుకుంటున్నారు, అంటే ఎవరి క్యారెక్టర్ ఎక్కువ ఎలివేట్ కాబోతుంది అనుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ కల్కి 2898 AD తో పాటు ప్రభాస్ గారి చాలా సినిమాలు వస్తున్నాయి కదా, సో వాటిలో మీరు దేనికోసం ఎదురుగా వెయిట్ చేస్తున్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.